లలిత జ్యువెలరీ గురించి తెలుసు కదా, అందులో ఒక గుండంకులు తెలుసు కదా అని స్టార్ట్ చేసా వీడియో. ఏది చేసినా కూడా హానెస్ట్గా చేయాలి. ఏమి ఇవ్వరు, ఎవరికి ఏమి ఇవ్వరు. ఒక ₹10 రోడ్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఏదో పుణ్యం వస్తుంది చెప్పి బిచ్చగాడికి ఇస్తాం. పుణ్యం వస్తుందని చెప్పిస్తున్నాము. రైట్, నాకేం వద్దని చెప్పి వైపు. నేను మాట్లాడేది నిజం. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సార్, అంటే జనరల్గా మాకు ఇట్లాంటి ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు ఇందాక దేవుళ్ళ గురించి లేకపోతే బిలీఫ్ సిస్టమ్ గురించి కూడా టాపిక్ వచ్చింది కాబట్టి, బికాజ్ ఐ నో సర్టన్ థింగ్స్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు జనరల్గా బిజినెస్లోకి వచ్చేసరికి జైన్స్ కానీ మార్వాడీస్ కానీ ఇట్లా సపరేట్గా కొన్ని కమ్యూనిటీస్ గురించి, కమ్యూనిటీస్ అంటే ఇట్స్ నాట్ టు డివైడ్ దెమ్, ఇట్స్ జస్ట్ దేర్ మెంటాలిటీస్, దేర్ థాట్ ప్రాసెస్, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానం కానీ, వాళ్ళు పెంచే విధానం, పిల్లల్ని పెంచే విధానం కానీ, వాళ్ళ బిజినెస్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకునే విధానం కానీ, దీని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా. ఇఫ్ ఐ ఆస్క్ యూ పర్సనలీ, అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి దాని గురించి? ఒక వ్యాపారస్తుడిగా చెప్పాలంటే, మీరు ఒక వ్యాపారం చేసేప్పుడు ఏది చేసినా కూడా హానెస్ట్గా చేయాలి. దాన్ని హానెస్ట్గా చేయాలి, ప్రాపర్గా చేయాలి. ఇది మంది అనుకొని చేయాలి. చాలా సీరియస్నెస్ ఉండాలి. వ్యాపారంలో చాలా సీరియస్నెస్ ఉండాలి. రైట్, ఇట్స్ నాట్ లైక్ ఏ జోక్. టీ వేసాము, షుగర్కి బదులు ఉప్పు వేసేసాము, పారేసాము, మళ్ళీ వేసేసాము. ఇదట కాదు. ఒక చిన్న తప్పు మీది మనం రోడ్లకి వచ్చేస్తాం. రైట్, దాన్ని సార్ ఆలోచనకి డబ్బులు ఉన్నాయా? మీరు ఏమైనా ఆలోచించండి సార్. ఇప్పుడు మీరు అనుకోండి సార్, మీరు తాజ్మహల్ కూడా మీదే అనుకోండి సార్, అనుకోవచ్చు, తప్పే ఉంది అనుకోండి. దానికి డబ్బులు లేదు, మీరు ఢిల్లీకి పోలేదు, ఆగ్రా పోవాల్సిన అవసరం లేదు, అసలు కిందకు కూడా పోలేదు లిఫ్ట్లో. అది ఓకే అనుకోండి. అనుకునే దానికి రూపాయి ఖర్చు లేదు. సో వ్యాపారం చేయకముందు 1000 సార్లు ఆలోచించాలి. రైట్, ఇది ఎలా జరగద్ది, ఇలా సార్ మీరు అనుకున్నది జరిగితే, నేను అనుకున్నది జరిగితే ఈరోజు మీరు కూడా ఉండేవాళ్ళు కాదు, నేను ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. రైట్, మేబీ మనం చార్టెడ్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో. సో ఏమవుతుందంటే, మనం అనుకునేది ఏది జరగవు. అది జరగదు అంటే ఏమవుద్ది, ఆ సెకండ్ వైపు చూడాలి. మీరు ఒకే వైపు చూస్తున్నారు. అవును, నేను ఇది చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. ఏం చేస్తాను, చేతిలో ఏముంది, ఏం లేదు. ఇలా చేస్తాను, ఇలా జరగకపోతే ఏం జరగద్ది, అది ఆలోచించాలి. అది ఆలోచించాలి. రైట్, అది అంటే సార్ ఈ మన ఇంటర్వ్యూ మనము కంటిన్యూగా వారం రోజులు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని విషయాలు ఉన్నాయి. అదే కదా సార్, రియల్గా చెప్తున్నాను మీకు. నేను మీ ఇంటర్వ్యూ గురించి ఇప్పుడే చెప్తున్నాను. నేను ఇక్కడ వచ్చాను, మీరు నాకు ఆఫర్ ఇచ్చారు, సార్ మనం మాట్లాడతాము సార్ అన్నాడు. ఏం మాట్లాడారు సార్ అన్నా. సార్ ఈరోజు ఫస్ట్ టైం అది మనం ఏం కాస్ట్ ఇది పాడ్కాస్ట్ సారీ అని స్పెల్లింగ్ చెప్తే నాకెందుకు చెప్తా బాబు అన్నాను నేను. సో పాడ్కాస్ట్ మనం ఈరోజు నేను ప్రిపేర్ అవ్వను, మీరు ప్రిపేర్ అవ్వకుండా మనం ఏముందో అది మాట్లాడను. సార్ అబద్ధం చెప్తే గుర్తుపెట్టాలి సార్. ఎప్పుడు రాత్రి 2 గంటలు ఇట్లా రేపు అడిగినా కూడా ఇదే చెప్తాను నేను. నాకేం దూవిన కూడా అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు, నేను ఎప్పుడు కూడా రెడీయే. టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా, మీరు తప్పక తీసుకొద్దున్నాను. చాచలేదు. 2020 ఏప్రిల్లో మేలోనో నేను అప్పుడప్పుడే చిన్న చిన్న వీడియోస్ చేసేవాను అన్నమాట. బిజినెస్ గురించి, స్టార్ట్అప్స్ గురించి, మార్కెటింగ్ గురించి కేస్ స్టడీ చెప్పేటప్పుడు మీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. అంటే సారీ, లలిత జ్యువెలరీ గురించి తెలుసు కదా, అందులో ఒక గుండంకులు తెలుసు కదా అని స్టార్ట్ చేసా వీడియో. సో కింద కొంతమంది అంటే ఫన్ చేసేవాళ్ళు నవ్వుకుంటూ, అరే అది పెట్టి పక్కన నవ్వుకుంటూ ఉండడం, కొంతమంది అలా అనకూడదు కదా అని కొంతమంది అనడం. సో మీకు ఒక బ్రాండ్ అట్లా ఏర్పడిపోయింది. సో నేనే పర్సనల్గా చేశాను, అంటే సారీ అప్పుడు చిన్నప్పుడు. సో మీకు ఇట్లాంటి ఎన్కౌంటర్స్ అయినాయి సార్ బయటపడినా? చాలా జరుగుతున్నాయి సార్. మీరు తెలుగు గురించి మీరు చేశారు కాబట్టి మీరు ఒకటి మాట్లాడుతున్నారు, తెలుగులో 100 ఉన్నాయి. యాడ్లు వచ్చినాయి తెలుసా, చాలా. నేను ఫస్ట్ హైదరాబాద్ ఓపెన్ చేసినప్పుడు చాలా యాడ్లు ఉన్నాయి. నీకు కావాలని మీకు రెఫరెన్స్ పెడతాను, మీరు దీంట్లో పెడతా. తమిళ్లో చేస్తారు, కన్నడలో చేస్తారు సార్. ఏముంది, నిజం. నేను మాట్లాడేది నిజం. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. నేను రీసెంట్గా మీది ఇంకో వీడియో చూసాను. యాక్చువల్లీ అదొక ట్రోల్ వీడియోలానే ఉంది, మీరు తెలుగులో చేశారు ఆ వీడియో. అందులో యువర్ మెన్షనింగ్ అబౌట్ గిఫ్ట్స్ ఇస్తారా, ఈ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నాను. చాలా ఫ్రస్ట్రేషన్గా, ప్రాపర్ అంటే రియాలిటీ చెక్ ఇవ్వాల్సింది అన్నట్టు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ ఆల్సో. సార్ ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ మూలంగా నేను నిజంగా చెప్తున్నాను,
నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు. నేను మిమ్మల్ని అడ్వైజ్ చేస్తున్నాను, ఎస్ నో అడ్వర్టైజ్మెంట్. దీన్ని చూసి నేను ఏదో లలితా జ్యువెలరీ బ్రాండ్ని పుష్ చేస్తున్నాను, మిమ్మల్ని కొనేదానికి చెప్తున్నాను, అలాంటి ఉద్దేశం 1% కూడా లేదు. అది నేను యాడ్లు వేసుకుంటాను, డబ్బులు పే చేస్తాను, అది కూడా మీ కాటే తీసుకొని వేస్తాను. రైట్. ఏ రోజు మీరు మారిపోతారు ఆ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ 1% వెస్టేజ్లో తగ్గింపు. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ వాళ్ళకాడే తీసుకుంది, కస్టమర్ కాడే. ఏ రోజు వాళ్ళు ఇంకా నాకు మేము ఎక్కడ పోము, మేము లలితాలను కొంటాము అనేది నాకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ రోజు తెలిసిన రోజు నుంచి పబ్లిసిటీ బంద్. ఆ 1% మైనస్. రైట్. రైస్ కుక్కర్ కానీ, వాషింగ్ మిషన్, ఇంకా చాలా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, తర్వాత మనం దోశలు వేస్తాం కదా, తర్వాత నాన్ స్టిక్ పెన్ను, థర్మాస్, ఫ్లాస్క్, వాటర్ బాటిల్, అమ్మ రకరకాలు 100 ఐటాలు చెప్పొచ్చు. నాకు ఎన్ని పేర్లు రావు, 100 ఉంటాయి. సార్ నేను ఒకటే ఒక విషయం చెప్తా, నేను కూడా మీతో పాటు వస్తా. అంటే ఇది సార్ అన్నకు కాదు, వంశీకి కాదు, మీరు చూసే వాళ్ళందరికీ నేను కూడా మీతో పాటు వస్తాను. ఏదో ఒక షాప్కి పోతాం, ఫ్రీ గిఫ్ట్ కదా, అక్కడ పోయి మనం ఏం నగ కొనకుండా మాకు రైస్ కుక్కర్ ఫ్రీగా అయ్యి అని ఇద్దరు అడుగుతాం. లేదంటే ఇంకొకటి, ఆ రైస్ కుక్కర్ మీద 5,490 రూపాయలు రాసి ఉంటుంది ఎంఆర్పి. ఆ ఎంఆర్పి నేను నగ కొన్నప్పుడు నాకు ఆ ఎంఆర్పి, నాకు రైస్ కుక్కర్ వద్దు, దాంట్లో నువ్వు తగ్గించి ఇచ్చేసి, నాకు యాక్చువల్ బిల్లు తగ్గించి ఇచ్చేయి. అడిగి చూడండి, తప్పే ఉంది. ఇవరే డబ్బులు ఊరికే రావు, ఎవరంటే ఫ్రీగా ఏంది ఇచ్చేది. మీ కాడ 3 రైస్ కుక్కర్లు తీసుకొని మీ ఒక రైస్ కుక్కర్ ఇస్తున్నారు, అది కూడా 2,300, ఎంఆర్పి 5,600. 5,000 తెచ్చు, ఏం 5,000 ఏం ఇవ్వరు, మా కాలిటప్ప కూడా ఇవ్వరమ్మా, ఫ్రీగా అయితే రాదు. ఎవరు మీరేమైనా ఇస్తారా? ఎవరికైనా ఎవరినైనా ఇస్తున్నారా? ఇప్పుడు అంటే మీ ఛానల్ మూలంగా ఇప్పుడు చాలామంది చూస్తుంటారు, మీరు ఎవరికి నచ్చారా? లేదు, ఇవ్వలేదు కదా. అప్పుడు మీకు ఎలా ఇస్తారు ఫ్రీగా? ఏమి ఇవ్వరు, ఎవరికి ఏమి ఇవ్వరు. ఒక 10 రూపాయలు రోడ్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఏదో పుణ్యం వస్తుంది చెప్పి బిచ్చగాడికి ఇస్తాం. పుణ్యం వస్తుందని చెప్పిస్తున్నాము. రైట్. నాకేం వద్దని చెప్పి వైపు, నాకు పుణ్యం కావాలి, నేను ఇస్తున్నాను. ఇది వ్యాపారం. ప్రతి ఒక్కరినా ఇది వస్తుందని చెప్పే కదా. అవునంత. నాకేమొద్దు, వాళ్ళు ఏమంటారు, బాబు నువ్వు బాగుండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా, బిల్కాయలు బాగుండాలా, వాడికి 10 రూపాయలు ఇస్తాం. మీరు నాశనం అయిపోవాలా, 10 రూపాయలు ఇచ్చి చూడండి. ఎవరికి ఏమీ ఊరికేని ఇవ్వరు, శాపాలు తప్ప. శాపాలు? అవును, మీరు నాశనం అయిపోవాలి. తప్ప మీ ఊరికే వచ్చేది అది ఒకటే. నువ్వు బాగుండాలనేది కూడా ఊరికని రాదు, అది మీరన్నా పెడితే చెప్తాడు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.